జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇవాళ జంగంపేట్ గట్కేసర్లో ఉన్న శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ కి మాత్రం వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకేంటి యాంటిక్ గణేశుళ్ళు మాత్రం ఇట్లా అంటే రెడీ చేస్తారనమాట వీళ్ళు. అండ్ షెడ్ కూడా ఎట్లా అంటే వర్క్ షాప్ కూడా ఇల్లది చిన్నగా ఉంటుంది, చాలా భారీగా ఉంటుంది అనమాట. ఒక్కోటి ఎట్లా అంటే పెద్ద పెద్ద గణేశుళ్ళు కూడా జబర్దస్త్ గణేశుళ్ళు రెడీ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ గణేశుళ్ళు అయితే ప్రీ బుక్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఈ బుక్ దానివి ఇంకా బుక్ కానివి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎన్నెన్ని ఫీట్స్ లో గణేశుళ్ళు మనకు అవైలబుల్ ఉన్నాయి అనేది కంప్లీట్ గా ఈ బ్లాగ్ లో కవర్ చేయబోతున్నాను అనమాట. సో మీరు కూడా ఏంటంటే మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఈ బ్లాగ్ ని చూడండి. సో నేనైతే ఆల్రెడీ లోపలికి వెళ్ళి గణేశుళ్ళని మాత్రం చూసేసి వస్తున్నా. ఒక్కో గణేశుడు మామూలుగా లేవు, లోపల ర్యాంప్ ఆడుతున్న ఒక్కో గణేశుడు ఆ రేంజ్ లోనే అనమాట. సో ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్ళి మనం మీకు కూడా చూపిస్తాం. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం, లోపల పోయి చూద్దాము. చూడండి ఒక్కోటి మామూలుగా లేవు, కిరాకు చూడండి. ఈ బ్యాక్ డ్రాప్ చూడండి ఎట్లా ఉందనేది. ఆర్చ్ గణేశుడికి వెనకాల ఉన్న గణేశుడు ఉన్నాడు కదా, ఈ గణేశుడికి మాత్రం ఫిక్స్ అవుతుంది అనమాట. అండ్ ఆర్చ్ చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకి మూడు అవతారాలు మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు, వావ్ మామూలుగా లేదు. అండ్ గణేశుడు కూడా చూడండి ఏం హైట్ ఉందనేది. అండ్ ఆ గణేశునికి మనకి ఈ బ్యాక్ డ్రాప్ మాత్రం ఫిక్స్ కాబోతుంది అనమాట. ఎంత పెద్దగా ఉందని. నెక్స్ట్ గణేశుడిని చూస్తాను మీకు, ఇలాంటివి చూపిస్తూనే పోతా. మీరు వీడియో స్కిప్ కాకుండా ఎక్కడ పోకుండా మీరు వీడియో చూస్తూనే ఉండండి. చూడండి ఇంకోటి వినాయకుడు ఎట్లా ఉంది అనేది. అండ్ ఇక్కడ బ్యాక్డ్రాప్ చూడండి మీకు ఎంత పెద్దగా ఉందనేది. మొత్తం ఆర్చ్ చూడొచ్చు ఎంత పెద్ద ఆర్చ్ ఉందనేది. అండ్ దానికి మీరు ఎస్టిమేట్ చేయొచ్చు వినాయకుడు అనేది ఎంత పెద్దగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకు వినాయకుడికి ఆయుధాల వర్క్ మొత్తం అయిపోయింది, ఆయుధాలు పెట్టేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు మీరు కుందన్ వర్క్ కూడా అయిపోయింది అండ్ జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది అనమాట వినాయకుడికి. చూడొచ్చు తొండం చూడండి మీరు, తొండం పైన కూడా మనకి కంప్లీట్ గా మనకి కుందన్ వర్క్ కూడా జరిగిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వస్త్రాలు కూడా పెట్టేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వినాయకుడిని చూస్తాం మీరు, అంటే పెయింటింగ్ వర్క్ ఫినిషింగ్ లో ఉంది. కింద చూస్తే మీకు ఇక్కడ మనకి తాబేల్ మాత్రం ఉందన్నమాట. ఈ తాబేల్ పైన మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అది కూడా ఏంటంటే ఒక పాము మాత్రం ఇక్కడ మనకి నాగశేష్ మాత్రం కనబడుతుంది. నాగశేష్ పైన మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట. పక్కన అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ గణేశుని చూస్తే మనకి చూడొచ్చు మీరు, ఆ కిరీటం కూడా మనకి ఎలా పెట్టారనేది. కిరీటం కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. అండ్ వినాయకుడిని చూస్తే మనకి అమ్మవారి పక్కన కూర్చొని ఉన్నాడు అనమాట. చూస్తాను ఇది చూడండి, వావ్ క్రేజీ ఉందన్నమాట. ఇది చూడొచ్చు మీరు, చూసినారు కదా క్రాకోడైల్ పైన మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట. క్రాకోడైల్ చూడడం పెద్దగా ఉందన్నది. భయా మొత్తం అంతా కిరాక్ ఉన్నాయి ఇక్కడ మొత్తం గణేశుళ్ళు అయితే చూడండి. అండ్ క్రాకోడైల్ తోక చూసినారా ఎట్లయినా, ఆ తోక చూడండి, అబ్బో అదే ఒక 10 ఫీట్లు ఉంది. ఇది నిజంగా క్రాకోడైల్ ఒకవేళ ఇంత పెద్ద క్రాకోడైల్ ఒకవేళ నిజంగా ఉందనుకో ఏమైతుంది కథ. చూసినారు కదా ఎట్లుంది అనేది, కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. ఆ బ్యాక్ డ్రాప్ అంటే మనకి ఇక్కడ కిరీటం చూడండి ఎట్లా అనేది, ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లా డిఫరెంట్ డిజైన్లు ఇచ్చారనమాట. ఆ కిరీటం కూడా మనకి వచ్చేసి మనకి సూర్య భగవాన్ అని కిరీటం మాత్రం అలా ఇచ్చారనమాట. చూడండి వినాయకుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఎట్లాంటి జ్యువెలరీ వర్క్ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి అనమాట వినాయకుడికి. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఇది సెట్ కాబోతుంది. చూడండి ఇది ఆర్చ్ ఫిక్స్ కాబోతుంది మనకి బ్యాక్ డ్రాప్ లో. నెక్స్ట్ వచ్చేసి వావ్ ఎంత పెద్ద ఆర్చ్ ఉంది చూడండి, ఈ గణేశునికి ఫిక్స్ కాబోతుంది అనమాట. వావ్ ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం ఫినిష్ అవ్వలేదు. 10 తలల మనకి రావణాసురుడు మాత్రం కనబడుతున్నాడు. అండ్ కింద వచ్చేసి 4 సింహాలు మాత్రం ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందనేది. వావ్ వినాయకుడు వచ్చేసి మనకి సింపుల్ గా మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది కూడా ఇంకా ఆయుధాలు మాత్రం ఫిక్స్ కాలేదు. అండ్ దాంతో పాటు మనకి ఇంకా కలరింగ్ కూడా మొత్తం పూర్తి అవ్వలేదు అనమాట. సో ఇది చూడొచ్చు, ఇది ఒకటి. అండ్ ఆర్చ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి సూర్య భగవాన్ అని ఇట్లాంటి మోడల్లో మాత్రం మనకి ఆర్చ్ ఇచ్చారు. ఇంకా పెయింటింగ్ మాత్రం ఫినిష్ అవ్వలేదు. మహారాజా స్టైల్లో మనకి సింపుల్ గా కూర్చున్నాడు, ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వినాయకుడు మనకు వచ్చేసి చూడండి, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది ఇది. అండ్ మహారాజా స్టైల్లో మన కూర్చొని ఉన్నాడు. పెయింటింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇది బాడీ వర్క్ మాత్రం మొత్తం అయిపోయింది అండ్ పెయింటింగ్ వర్క్ లో మాత్రం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇది కూడా మనకి మహారాజా స్టైల్లో కొద్దిగా డిఫరెంట్ గా కూర్చున్నాడు. బట్
పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా ఎట్లా అంటే ఫైనలైజ్ కాబోతుంది అనమాట. బట్ సింపుల్ గా కూర్చున్నాడు మహారాజా స్టైల్లో. అండ్ నెక్స్ట్ ఇంకో వినాయకుని చూపిస్తాను. ఇది కిరీటం వర్క్ మాత్రం ఆల్రెడీ అయిపోయింది. ఎట్లా అంటే గోల్డెన్ ఫినిషింగ్ మాత్రం కిరీటానికి ఇచ్చారనమాట. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందని. వావ్. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా అయింది. ఇది పెయింటింగ్ చూడొచ్చు మీరు, మొత్తం కంప్లీట్ గా మనకి నాగపాములు మాత్రం ఎట్లా అంటే చుట్టూ పుట్టు ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా, అంతా నాగపాములు మాత్రం ఇక్కడ ఉన్నాయి. అండ్ మధ్యలో వచ్చేసి మనకి త్రిశూలం మాత్రం ఇచ్చారనమాట. చూడండి పెయింటింగ్ మాత్రం అవుతుంది అనమాట. ఇది సింపుల్ కోటింగ్ మాత్రం అవుతుంది. చూడొచ్చు సింపుల్ గా వినాయకుడు మనకి వేణుగోపాల స్వామి మోడల్ లో మాత్రం కూర్చొని ఉన్నాడు. అండ్ పైన మనకి కిరీటం కూడా చూస్తే మీకు, కిరీటం పైన కూడా మనకి శ్రీనివాస్ అంటే మొహాన్ని మాత్రం పెట్టారనమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు కవర్ చేస్తున్నాయి. ఇది చూడండి ధోతి వర్క్ మాత్రం ఆల్రెడీ అయిపోయింది వినాయకుడికి. సో ఫైనల్ పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా పెండింగ్ ఉందన్నమాట. చూడొచ్చు మీరు పైన నుంచి పెయింటింగ్ వర్క్ ఫైనల్ ఫినిషింగ్ మాత్రం ఉంది. బట్ ఇక్కడ వస్త్రాలు మాత్రం ఇచ్చేసినారు. అది చూడొచ్చు వచ్చేసి పింక్ కలర్ లో మనకి ధోతి వర్క్ మాత్రం ఎట్లాంటి జరిగింది ఆల్రెడీ. ధోతి డ్రేపింగ్ మాత్రం అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు చాలా నీట్ గా ఫినిషింగ్ అయిపోయింది. చూడండి ఈ లైన్ లో ఉన్న వినాయకుడు అన్ని కూడా మనకి కంప్లీట్ గా ధోతి వర్క్ మాత్రం అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారనేది. అండ్ ఈ క్లాత్ కూడా చూడండి ఎంత బాగుంది అనేది. వావ్, బ్యూటిఫుల్ గా ఉంది గణేశుడు మాత్రం. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. చూడొచ్చు బ్యూటిఫుల్ మోడల్. ఇంకోటి చూసాం చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ధోతి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. అండ్ షెల్లా కూడా మనకి పింక్ కలర్ లో ఇచ్చినారు. అండ్ లైనింగ్ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ లో ఉంది. అండ్ వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. మనకి 6 చేతులతోని మనకు వినాయకుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు మహారాజా స్టైల్లో. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట ఈ గణేశుడు మాత్రం. అండ్ నెక్స్ట్ వినాయకుడు చూస్తాను మీకు, కలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. కలర్ వచ్చేసి మనకి చూస్తే నీలి రంగు కలర్ లో మాత్రం ఉంది. అండ్ ఎల్లో మెరూన్ కాంబినేషన్ లో మనకి ధోతి వర్క్ మాత్రం చేసినారనమాట. ఆ ధోతి వర్క్ తో పాటు మనకి పైన కూడా షెల్లా మనకి రెడ్ కలర్ లో ఇచ్చారనమాట. అండ్ ఈ వినాయకుడికి కూడా 6 చేతులు మాత్రం ఇచ్చారు. ఇక్కడ చూడండి గోల్డెన్ కలర్ కిరీటం మాత్రం పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణపతి. ఇది చూడొచ్చు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో మనకి ధోతి మాత్రం ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో మనకి చెల్ల మాత్రం ఇచ్చారనమాట. వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. చాలా బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ వేరే మోడల్ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం సెకండ్ లైన్ లోకి మాత్రం వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు వినాయకుడు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ ధోతి వర్క్ కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ బుక్ అయిపోయి ఉందన్నమాట వినాయకుడు. అండ్ ఫైనల్ ఫినిషింగ్ మాత్రం ఇక్కడ పెయింటింగ్ వర్క్ ఇక్కడ సేమ్ మహారాజా స్టైల్లో కూర్చున్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఎల్లో కలర్ లో ధోతి ఇచ్చారు. దానికి కాంబినేషన్ లో రెడ్ కలర్ లో మనకి లైనింగ్ మాత్రం ఇచ్చాడు అనమాట. సో షెల్లా కూడా మనకు రెడ్ కాంబినేషన్ లో ఇచ్చాడు. ఇది ఒకటి డిఫరెంట్ గా. ఆయుధాలు వచ్చేసి చూడొచ్చు మీరు, ఒకటి త్రిశూలం అండ్ ఇంకోటి గొడ్డలు మాత్రం ఇచ్చాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను ఇంకో మోడల్. ఇది చూడొచ్చు నెక్స్ట్ ఇంకో మోడల్ మనకి ఎట్లా అంటే ఆల్రెడీ కలరింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ధోతి డ్రేపింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ లో మాత్రం మనకి ఇక్కడ ధోతి మాత్రం ఇచ్చాడు. అండ్ షెల్లా కూడా మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వినాయకుడిని చూద్దాం. చూడండి ఇది కూడా సేమ్ మనకు ఆల్మోస్ట్ మనకి మహారాజా స్టైల్లోనే ఉన్నదన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసి మనకి శంకు మాత్రం ఇక్కడ చేతిలో ఆయుధం లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చెక్ చేస్తే గోల్డెన్ పెయింటింగ్ తో మనకి జ్యువెలరీ వర్క్ మాత్రం ఇచ్చారనమాట. నేవీ బ్లూ కలర్ అండ్ కాంబినేషన్ మనకి సేమ్ పింక్ కలర్ లో ఎలా మాత్రం ఇచ్చారనమాట. ఇలాగే చూస్తూ పోతుంటే చాలా ఎట్లా అంటే సేమ్ మోడల్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే మనకి ధోతి వర్క్ కానీ లేదా జ్యువెలరీ కానీ లేకపోతే కొన్నిటికి ఆయుధాలు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. సో ఇది కూడా చూడొచ్చు ఎట్లుందండి. ఇది మనకు మాత్రం ఈ బ్లాక్ లో మెయిన్ వినాయకుళ్ళు ఏదైతే మనకి యాంటిక్ వినాయకుళ్ళు అవి మాత్రం మనం కవర్ చేద్దాం. సో ఇది కూడా చూడొచ్చు ఎల్లో కలర్ లో మనకి
ధోతి వర్క్ మాత్రం ఇచ్చాడు విత్ నేవీ బ్లూ కాంబినేషన్ లో. ఇది చూడండి ఏదో కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది. వినాయకుడు బుక్ అండ్ పెయింటింగ్ చేస్తున్నట్టు ఉందన్నమాట వినాయకుడు. మీకు క్లియర్ గా చూస్తాను ఇక్కడ చూడొచ్చు, పెయింటింగ్ చేస్తున్నట్టుంది వినాయకుడు. ఈ చేతిలో చూడొచ్చు పెన్ పట్టుకొని ఉన్నాడు అనమాట. ఈ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అది వచ్చేసి మనకి ఏంటంటే చేతిలో వీణ మాత్రం కనబడుతుంది. ఆ వీణ చూస్తున్నారు కదా చేతిలో, ఎంత పెద్ద వీణ ఉందనేది. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్న గణేశుళ్ళని మాత్రం చూస్తానమాట. ఇది చూడొచ్చు మీరు, మనకి ఈ గణేశుడు అవైలబుల్ ఉన్నదనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫేస్ వినాయకుడు, ఇప్పట్లో ట్రెండింగ్ నడుస్తున్న వినాయకుడు అనమాట. చూడండి రెడీగా ఉంది ఈ వినాయకుడు. 12 feet కదా, 12 feet గణేశుడు ఇది చూడొచ్చు మీరు. అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది చూడండి. ఇది ఒక యాంటిక్ మోడల్ అనమాట. చేతిలో మాత్రం ఇంకా అస్త్రాలు మాత్రం కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు. బట్ మీకు ఏంటంటే మనకి ధోతి వర్క్ మాత్రం ఫినిష్ అయి సేమ్ మోడలే, కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ధోతి వర్క్ మాత్రం డిఫరెంట్ చూడండి. ఇది కూడా మనకి 12 feet వినాయకుడు, అవైలబుల్ ఉన్న వినాయకుడు ఇది. అండ్ బ్లూ కలర్ లో మనకి ధోతి, దాని కాంబినేషన్ రెడ్ లో ఇచ్చాడనమాట లైనింగ్ వర్క్. ఇక్కడ చూస్తే మనకి రెడ్ కలర్ లో మనకి షెల్ల మాత్రం ఇచ్చినాడు. ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో వినాయకుడు సేమ్ అదే కాంబినేషన్ లో చూడొచ్చు మీరు, ఎలిఫెంట్ ఫేస్ అండ్ 12 feet గణేశుడు. బట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ధోతి మాత్రం ఇచ్చారనమాట. అండ్ దాని కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ లో మనకి షెల్లా కూడా ఇచ్చారు. అండ్ ఇది వినాయకుడు మనకి ఈ 3 కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూస్తాను. ఇది ఆల్రెడీ మనకి పెయింటింగ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ కానీ లేకపోతే ధోతి వర్క్ మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ బుక్డ్ గణేశుడు చూడొచ్చు. కుందన్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తారు అనేది. సో ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట వినాయకుడు చూడొచ్చు. అండ్ పింక్ కలర్ అండ్ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో నేవీ బ్లూ కలర్ లో మనకి లైనింగ్ మాత్రం ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి మనకి షెల్లా కూడా మనకి నేవీ బ్లూ కలర్ లోనే ఇచ్చారన్నమాట. సో ఈ గణేశుడు మనకి అవైలబుల్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి నారాయణ స్టైల్లో కూర్చొన్నాడు వినాయకుడు, పెయింటింగ్ కూడా అయిపోయింది. ఇది కూడా మనకి నెక్స్ట్ మోడల్ అవైలబుల్ ఉన్న మోడల్ అనమాట. చూడండి వినాయకుడు చేతిలో ఒక అస్త్రం మాత్రం పెట్టినారు. అండ్ వినాయకుడు వచ్చేసి మహారాజా స్టైల్లో కూర్చున్నాడు. ఇది కూడా మనకు అవైలబుల్ ఉంది. ఎల్లో కలర్ ధోతి అండ్ పైన వచ్చేసి మనకి రెడ్ కలర్ లో మనకి షెల్లా మాత్రం ఇచ్చారనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మోడల్స్. అండ్ ఇది చూడండి, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది మనకి. కుందన్ వర్క్ కానీ ఇదంతా చూడొచ్చు మీరు. కిరీటానికి కుందన్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఫినిషింగ్ అయింది అనేది ఇది. అండ్ ఇక్కడ చూస్తే మీరు తొండం పైన కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి కుందన్ వర్క్ మాత్రం చేతులకు కానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి డమరుకం మోయిస్తున్నాడు అంటే చూడండి, వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఫినిష్ అయింది. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అండ్ రెడీ కూడా ఉందన్నమాట ఆగమన్కి. అండ్ ఇది వచ్చేసి మనకి అవైలబుల్ ఉన్న మోడల్ ఇది చూడొచ్చు. ఈ మోడల్ లో మనకి మహారాజా స్టైల్లో మాత్రం కూర్చున్నాడు వినాయకుడు. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ ధోతి మాత్రం ఇచ్చారనమాట. దానికి ఇది కూడా అవైలబుల్ ఉంది మనకి. ఇది వచ్చేసి సేమ్ మనకి మహారాజా స్టైల్లో కూర్చున్నాడు వినాయకుడు. అండ్ మనకి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అంటే మనకి బ్రింజాల్ కలర్ లో మనకి ధోతి మాత్రం ఇచ్చారనమాట. దాని కాంబినేషన్ లో మనకి పింక్ కలర్ లో మాత్రం లైనింగ్ ఇచ్చాడు. అండ్ అలాగే మనకి షెల్లా కూడా పింక్ కలర్ లో ఇచ్చారనమాట. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మోడల్ ఇది కూడా అవైలబుల్ ఉంది. 12 feet ఇవన్నీ కూడా 12 feet మోడల్స్ చూడొచ్చు. వినాయకుడు ఆల్రెడీ మనకి పెయింటింగ్ రెడీ అయిపోయింది. ఎల్లో కలర్ కాంబినేషన్ లో రెడ్ కలర్ లో మనకి మస్త్ ఎట్లా లైనింగ్ మాత్రం ఇచ్చారనమాట. అండ్ మనకి షెల్లా కూడా రెడ్ కలర్ లో ఇచ్చాడనమాట. ఇది అవైలబుల్ ఉంది. అండ్ ఇది కూడా నెక్స్ట్ మోడల్ మనకు అవైలబుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి వినాయకుడు చేతిలో మనకి ఆయుధం వచ్చేసి శంకు మాత్రం ఇచ్చారనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి చూడండి మహారాజా స్టైల్లో కూర్చున్నాడు. అండ్ ఇక్కడ మనకి చిన్న మూషిక వాహనానికి పెయింటింగ్ మాత్రం ఇంకా వేయలేదు. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ధోతి అండ్ వస్త్రం మనకి బ్లూ కలర్ తో పాటు కాంబినేషన్ లో మనకి రెడ్ కలర్ లో మనకి షెల్లా మాత్రం ఇచ్చారనమాట. ఇది కూడా మనకి అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇదొక మోడల్ మనకి చూడొచ్చు, అవైలబుల్ ఉన్న మోడలే. అండ్ ఇది వచ్చేసి మనకి కుందన్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇది అవైలబుల్ ఉంది మనకి ప్రెసెంట్లీ 12 feet లో.
అండ్ వినాయకుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. తొండం పైన కూడా మనకి కంప్లీట్ గా మనకి కుందన్ వర్క్ మాత్రం ఫినిష్ అయిపోయింది, చూడొచ్చు మీరు. And చూడండి భుజ పైన కూడా మనకి కంప్లీట్ గా కుందన్ వర్క్ మాత్రం ఫినిష్ అయిపోయింది. ధోతి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చినారు అనమాట ధోతి. అండ్ దానికి కాంబినేషన్ లో వచ్చేసి మనకి సేమ్ నేవీ బ్లూ కలర్ లో మనకి పైన వచ్చేసి చల్లా మాత్రం ఇచ్చినారు అనమాట నేవీ బ్లూ కలర్ లో. సో చేతుల్లో కూడా చూడండి మీరు కుందన్ వర్క్ ఈసారి చాలా డిఫరెంట్ కనబడుతుంది. అండ్ రెండు ఆయుధాలు వచ్చేసి మనకి ఆల్రెడీ పెట్టేసినారు వినాయకుడికి. సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్న మోడల్స్ 12 feet లో ఉన్నాయి కనెక్టింగ్ లో. ఇది కూడా చూడండి పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది. వినాయకుడికి పైన కింద పైన మనకి 5 పడగల నాగశేష్ మాత్రం ఉందన్నమాట. వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు, ఇంకా మనకి అస్త్రాలు మాత్రం పెట్టలేదు. బట్ ధోతి వచ్చేసి నేవీ బ్లూ కలర్ లో ఉంది. అండ్ దానికి కాంబినేషన్ లో పింక్ కలర్ లో వచ్చేసి మన షెల్లా మాత్రం పెట్టినారనమాట. అండ్ ఇదొకటి అవైలబుల్ ఉన్న మోడల్ చూడొచ్చు. వినాయకుడు మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు, పెయింటింగ్ మాత్రం జరుగుతుంది. అండ్ ధోతి మనకి పింక్ కలర్ లో ఇచ్చారు. అండ్ షెల్లా కూడా మనకి దీని కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ లో ఉందన్నమాట. సో ఇది అవైలబుల్ ఉన్న మోడల్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడే ఇవి రెండు కూడా మనకి ఎలిఫెంట్ హెడ్స్ కూడా మనకి ఫిక్స్ చేస్తున్నారు అనమాట. పెయింటింగ్ మాత్రం ఇంకా చేయలేదు. బట్ చూడండి త్రిమూర్తి మనకి త్రిమూర్తి ఆర్ట్స్ అన్నట్టు మనకి ఒక మోడల్ మాత్రం మనకి ఇక్కడ మొత్తం. సో ఇదొకటి మనకి అవైలబుల్ మోడల్ చూడొచ్చు మీరు. ఇది కూడా 12 feet మోడల్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి, ఇది కూడా అవైలబుల్ ఉంది మనకి 12 feet మోడల్. వినాయకుడు వచ్చేసి మనకి సేమ్ మనకి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ లో ధోతి మాత్రం ఇచ్చారనమాట. దానికి మనకి షెల్లా నేవీ బ్లూ కలర్ లో కాంబినేషన్ లో ఇచ్చారనమాట. చూడొచ్చు ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది, చూడొచ్చు మీరు. అండ్ పైన కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి కుందన్ వర్క్ మాత్రం చాలా ఎట్లా డైమండ్స్ తోని చేసినారు. ఎట్లుందంటే రియల్ డైమండ్స్ ఇలా కనబడుతున్నాయి అనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఫేస్ చూడండి లుక్ ఎంత బాగుందండి. ఇది మనకి తొండం పైన కూడా మనకి ఆల్మోస్ట్ మనకి కుందన్ వర్క్ తోని నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. జ్యువెలరీ కూడా ఇచ్చేసినారు అనమాట. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. కాంబినేషన్ లో వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ధోతి మాత్రం ఇచ్చారనమాట, రెడ్ కలర్ లో. అండ్ నేవీ బ్లూ కలర్ లో వచ్చేసి మనకి షెల్లా మాత్రం ఇచ్చారు. వినాయకుడు వచ్చేసి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకో స్పెషల్ మోడల్ చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ వర్క్ మాత్రం జరుగుతుంది, కుందన్ వర్క్ చూడండి. ఎల్లో కలర్ ధోతి మాత్రం ఇచ్చారనమాట. అండ్ కుందన్ వర్క్ చూడండి ఎంత నీట్ గా చేస్తారని ఆర్టిస్ట్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా 3 తలలతోని త్రిమూర్తులు అనమాట, చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆయుధాలు మాత్రం మనకి ఆల్రెడీ హ్యాండ్ లో పెట్టేసినారు. అండ్ ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది వినాయకుడు చూడొచ్చు. నేవీ బ్లూ కలర్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ధోతి అండ్ మనకి షెల్లా మాత్రం ఇచ్చారు. అండ్ వినాయకుడు మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఇదొకటి బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడొచ్చు. నెక్స్ట్ మోడల్ చూపిస్తాను మీకు. ఇది కూడా అవైలబుల్ ఉంది మనకి 12 feet వినాయకుడు. ఇక్కడ చూస్తే మనకి వినాయకుడు వచ్చి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు, దాని కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ మనకి షెల్లా మాత్రం ఇచ్చారనమాట. ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది మోడల్. అండ్ ఇది ఒక నెక్స్ట్ మోడల్ అవైలబుల్ ఉంది మీకు. చూడండి రెండు అస్త్రాలని మాత్రం ఆల్రెడీ పెట్టేసినారు, ఆయుధాలని. అండ్ వినాయకుడు వచ్చేసి మనకంటే చక్రం ఇంకా శంకు మాత్రం ఇచ్చారనమాట. వినాయకుడు వచ్చేసి మనకి చూడొచ్చు, వినాయకుడు వచ్చేసి మనకి కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ షెల్లా వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్, ధోతి కూడా మనకి పింక్ కలర్ లో అవైలబుల్ మాత్రం ఉన్న వినాయకుడు. 12 చూసుకుంటూ పోతే చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, చూస్తున్నారు కదా. సో ఇదో మోడల్ మనకి, ఇది చూడండి అవైలబుల్ ఉన్న మోడల్. దీనికి ఏంటంటే మనకి ఇంకా వర్క్ మాత్రం నడుస్తుంది, కుందన్ వర్క్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ లైనింగ్ మాత్రం ఉంది. అండ్ మనకి నేవీ బ్లూ కలర్ లో మనకి షెల్లా మాత్రం ఇచ్చారనమాట. వినాయకుడిని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అనేది. కుందన్ వర్క్ కానీ పైన చూడండి కిరీటంలో కూడా, మన కిరీటం మధ్యలో కూడా చూడండి ఎంత నీట్ గా కనబడుతుంది. చాలా బాగా డిజైన్ చేసినారు ఇది. సో ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్న మోడల్స్ అన్నమాట 12 feet లో. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్
అది కూడా కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. సో ఇంకో నెక్స్ట్ లైన్ వెళ్ళిపోదాం మనం. అండ్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. చూడండి ఈ మోడల్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి చిన్న మోడల్ అనమాట. చూడొచ్చు మీరు, వినాయకుడు వచ్చేసి మనకు మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. అండ్ సింపుల్ గా చూడండి, మనకి ధోతి ఎల్లో కలర్ లో ఇచ్చాడు, దానికి కాంబినేషన్ రెడ్ కలర్ లో ఇచ్చారు. మనకి జ్యువెలరీ వర్క్ కూడా చాలా నీట్ గా ఫినిష్ అయి ఉంది అనమాట. ఇది ఒక నెక్స్ట్ మోడల్, మనకి మహారాజా స్టైల్లో కూర్చున్నాడు. అండ్ ఇది ఇంకా కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు మోడల్. ఈ మోడల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. స్వామివారు ఏంటంటే కూర్చొని ఉన్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కంప్లీట్ గా 8 చేతులు మాత్రం ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే కిరీటం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. కిరీటం కూడా చాలా నీట్ గా ఎట్లా కుందన్ వర్క్ తో డిజైన్ చేసినారు. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా చేసినారు అనేది. వినాయకుడు మాత్రం ఎట్లా అంటే ఆయుధాలతోని రెడీగా మనకి చేసి పెట్టారనమాట. ఇక్కడ చాలా బాగుంది ఇది వినాయకుడు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మోడల్ చూడండి ఎంత నీట్ గా ఉంది అనేది. ఇవన్నీ బుక్ అయిపోయిన మోడల్స్ అనమాట. చూడండి కిరీటం పైన కూడా వర్క్ ఎంత నీట్ గా ఫినిష్ అయింది అనేది. వావ్, సూపర్. అండ్ ఇది చూడండి ధోతి వర్క్ తో సహా మొత్తం ఫినిష్ అయిపోయింది. వినాయకుడు ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు, అండ్ దాని కాంబినేషన్ లో మనకి నేవీ బ్లూ కలర్ లో మాత్రం మనకి షల్లా మాత్రం ఇచ్చారనమాట. అండ్ కిరీటం కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారనేది. వావ్, చాలా బాగున్నాయి. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది మనకి మోడల్. అండ్ ఇది చూడండి, ఇది కొత్త మోడల్, ఎట్లా అంటే పేష్వా మోడల్ అనమాట. చూడండి ఎల్లో కలర్ ధోతితో పాటు మనకి రెడ్ కలర్ లో మనకి షల్లా మాత్రం ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడికి 6 చేతులు మాత్రం ఉన్నాయి. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ చూడండి పగిడికి ఇట్లా ఇంకా కలరింగ్ మాత్రం ఫినిషింగ్ అవ్వలేదు అనుకుంటా. బట్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. బుట్టు కానీ చూడండి ఎంత నీట్ గా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ మోడల్ మనకి ఇక్కడ చూడొచ్చు, వినాయకుడు మహారాజా స్టైల్లో కూర్చున్నాడు. రెడ్ ధోతి రెడ్ కలర్ లో, అండ్ దాని కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ లో మాత్రం మనకి షెల్లా మాత్రం ఇచ్చారనమాట. అండ్ వినాయకుడిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్ గా ఫినిషింగ్ అయిపోయి ఉంది అనేది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాం చూడండి, ఇది కూడా బుక్ అయిపోయి ఉంది. బై 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 ప్లీజ్, థ్యాంక్ యూ. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది. మనకి ఏంటంటే బ్రింజాల్ కలర్ లో ధోతి ఇచ్చారు, అండ్ దానికి కాంబినేషన్ పింక్ కలర్ లో మనకి షెల్లా మాత్రం ఇచ్చారనమాట. ఇది కూడా బుక్ అయిపోయి ఉంది, రెడీగా ఉంది. అండ్ దీనికి కుందన్ వర్క్ మాత్రం చేస్తున్నారు. చూడండి ఆర్టిస్ట్, వావ్. ఆల్రెడీ ఇది మీకు పెయింటింగ్ మాత్రం అయిపోయింది, బట్ జస్ట్ ఏంటంటే కుందన్ వర్క్ కి మాత్రం రెడీగా ఉందన్నమాట. రెడీ అవుతుంది అన్నమాట కుందన్ వర్క్ తోని. అండ్ ఇదొకటి నెక్స్ట్ మోడల్ చూడొచ్చు. ఇది మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉందా, బ్రాడ్గా ఉంది అనేది. ఇది ఆల్రెడీ మనకి వినాయకుడు రెడీ అయిపోయి ఉన్నాడు అనమాట పెయింటింగ్ తోని. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు జ్యువెలరీ వర్క్ కానీ ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఏంటంటే మనకి పింక్ కలర్ లో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ధోతి అండ్ షెల్లా మాత్రం ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి 2 నంది మహారాజులు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకి వినాయకునికి వాహనం లాగా మాత్రం మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. చాలా నీట్ గా ఏంటంటే పెయింటింగ్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో 3-4 మోడల్స్ చూస్తుంది. సో ఇది చూడండి వేణుగోపాల స్వామి మోడల్ అన్నమాట. చూడొచ్చు ఇదొక మోడల్. మనకి కంప్లీట్ గా 8 చేతులతో పాటు స్వామివారు మనకి మహారాజా స్టైల్లో కూర్చున్నారు. అండ్ ఎల్లో కలర్ ధోతి, దానికి కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ లో మనకి షెల్లా మాత్రం ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కిరీటం కూడా చూడండి బాలాజీ అవతారంలో ఉంది. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది మనకి. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇదనమాట మన బ్లాగ్ లో ఎట్లా అంటే కంప్లీట్ గా మనకి అవైలబుల్ ఉన్న మోడల్స్ ప్లస్ బుక్ అయిపోయిన మోడల్స్. చాలా మంది ఏంటంటే అడుగుతున్నారు అనమాట, మనకి వినాయకుళ్ళు ఎట్లా అంటే అవైలబుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఏందనేది, ఇక్కడ ఏ వర్క్ షాప్స్ లో మనకి వినాయకుళ్ళు ఇప్పుడు ప్రెసెంట్లీ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దానికోసం ఏంటంటే నేను ఫినిషింగ్ అంటే వర్క్ మొత్తం ఎట్లా అంటే పెయింటింగ్ కానీ కుందన్ వర్క్ కానీ లేకపోతే ధోతి వర్క్ కానీ ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ లో వస్తాను. ఎందుకంటే మీకు బాడీ వర్క్ అయ్యేటప్పుడు మనకి అంతగా పెద్దగా అర్థం కాదు, కానీ మనకి కంప్లీట్ గా ఎట్లా అంటే పెయింటింగ్ తో సహా మనకి ధోతి వర్క్ కానీ లేకపోతే పెయింటింగ్ వర్క్ కానీ జ్యువెలరీ వర్క్ కానీ లేకపోతే కుందన్ వర్క్ మొత్తం అయిన తర్వాత కరెక్ట్ పర్ఫెక్ట్ గా మనకి
వినాయకుడు ఎలా ఉంది డిజైన్ అనేది మాత్రం మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి 12 ఫీట్స్, 14 ఫీట్స్ అండ్ ఇక్కడ ఇంకా కొన్ని వినాయకుళ్ళు నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను అనమాట. అవైలబుల్ ఉన్నాయి ఇవి 12 ఫీట్స్ 14 ఫీట్స్ వినాయకుళ్ళు మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మిగతా అన్ని ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. అండ్ ఈ వీడియో మాత్రం ఇక్కడికి ఏం చేసాం. నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ జై.